9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు 25 ఏళ్ల విద్యార్థుల కళ సాకారమైందని ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఎంఎస్ నంబర్ 19 విడుదల చేసిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. 1994 నుంచి డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రయత్నం చేశామన్నారు. ఈ నెల 22వ తేదీన రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యేకంగా కలిసి డిగ్రీ కళాశాల ఏర్పాటుకు విన్నవించామన్నారు. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉందని జీవో జారీ చేయాలని చెప్పామన్నారు. విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేశాయని గుర్తు చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి స్పందించి జీవో జారీ చేశారన్నారు. ఇందుకు ఆదోని నియోజకవర్గ ప్రజలు, విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవేంద్రప్ప, ఎమ్మెల్సీ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ రామస్వామి, తేదేపా నాయకులు ఫక్రుద్దీన్, కొలిమి రామయ్య, నర్సయ్య గౌడ్, కృష్ణారెడ్డి, మహబూబ్ బాషా, అల్తాఫ్, ఈరన్న, తిమ్మప్ప, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మీటింగ్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష మీటింగ్ కూడా జరిగింది. పాకిస్తాన్ గత 25 సంవత్సరాల నుంచి నేను 1994 శాసనసభ్యుడు అయినప్పటి నుంచి ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని 25 సంవత్సరాల నుంచి నేను కీర్తిశేషులు పెద్దాయన గౌరవనీయులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి గారి దగ్గర, తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి దగ్గర, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గర, రోసయ్య ముఖ్యమంత్రి గారి దగ్గర, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గర, మరలా ప్రస్తుత చంద్రబాబు నాయుడు దగ్గర నేను చాలాసార్లు ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కోసము వాళ్ళు కలవడము, రిప్రజెంట్ ఇవ్వడము, అసెంబ్లీలో కూడా జీరోలో ప్రస్తావించడము జరిగింది. కానీ గత 25 సంవత్సరాల నుంచి నేను చేసిన ప్రయత్నం కానీ, మరి ఆదోనిలో ఉన్న వివిధ విద్యార్థి సంఘాల సంబంధించిన విద్యార్థులు చేసిన ఆందోళన కానీ, ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కూడా డిగ్రీ కాలేజ్ అనేది ఆదోనికి రావడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఆదోని డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయినా పత్తికొండలో డిగ్రీ కాలేజ్ ఉంది, ఎమ్మెనూరులో డిగ్రీ కాలేజ్ ఉంది, ఆలూరులో డిగ్రీ కాలేజ్ ఉంది. డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిన ఆదోనిలో డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ శాంక్షన్ చేయడానికి కారణం ఏమంటే, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీ రాయలసీమలో ఎక్కడా లేనటువంటి కాలేజీ మన ఆదోని పట్టణంలో ఉన్నందువలన ఆ ఎయిడెడ్ కాలేజీ కూడా మ్యాక్సిమంగా ప్రభుత్వ నిధులే ఉంటుంది. కాబట్టి పెద్ద డిగ్రీ కాలేజ్ ఈ ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్ ఉన్నందువల్ల ఎన్ని రోజులు ఆదోనికి డిగ్రీ కాలేజీ రాకపోవడానికి ప్రధాన కారణం. నేను ముఖ్యమంత్రి గారికి ఒక 2 సంవత్సరాల కిందట మా పార్టీ మీటింగ్లో మా యొక్క ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకి ప్లస్ మైనస్లు పాయింట్ ఏమనేది ఒక షీల్డ్ కవర్లో ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వడం జరిగింది. నాకు మైనస్ పాయింట్, ఫస్ట్ మైనస్ పాయింట్, ఆదోనిలో డిగ్రీ కాలేజ్ అనే వాంఛని నీవు నెరవేర్చలేకపోయావు అనేది ఫస్ట్ పాయింట్. నేను ఆ పాయింట్ పైన ముఖ్యమంత్రి గారిని 1 సంవత్సరం కిందట కలిసినప్పుడు, అన్నా మీరు నాకు మైనస్ పాయింట్లో డిగ్రీ కాలేజీ లేదని మీరే గుర్తించి నాకు చెప్పడం జరిగింది. బట్ ఆ డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేయవలసింది ప్రభుత్వం కాబట్టి నా విశ్వ ప్రయత్నం చేశాను. పెద్దాయన రామారావు పీరియడ్ నుంచి నేను ఈ డిగ్రీ కాలేజీ అందరు సీఎంల దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మీరు నాకు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయండి, మీరే ఐడెంటిఫై చేశారు అని నేను ముఖ్యమంత్రి గారిని గట్టిగా అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు నా రిప్రజెంటేషన్ పైన ఆదోనిలో డిగ్రీ కాలేజీ శాంక్షన్ అని శాంక్షన్ రాయడం జరిగింది.
నేను ఆ పేపర్ని తీసుకొచ్చి ఆదోని టౌన్లో 1 సంవత్సరం కింద పత్రికా ప్రతినిధుల దగ్గర మన ఆదోనికి డిగ్రీ కాలేజీ శాంక్షన్ అయిందని నేను చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని నేను కలిసినప్పుడల్లా ఈ డిగ్రీ కాలేజీ గురించి అడిగితే తొందరలోనే ఆదోని డిగ్రీ కాలేజ్ శాంక్షన్ వస్తే నీకు తప్పకుండా ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొన్న గవర్నమెంట్ 10 డిగ్రీ కాలేజీలు జీవోలు ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి గారిని మొన్న 22వ తారీఖు రాత్రి 7 గంటలకు కలిశాను. కలిసినప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసిపోయాను. అన్నా, మీరు నాటి ఆదోనిలో డిగ్రీ కాలేజీ కొత్తవి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆదోనికి ఇస్తామని చెప్పి ఉంటారు. మొన్న 10 డిగ్రీ కాలేజీలు ఇచ్చారు, మరి నాది రాలేదన్నా అని చెప్పాను. అప్పుడు ముఖ్యమంత్రి గారు నా దగ్గర ఉన్న రిప్రజెంటేషన్ తీసుకొని ఇమీడియట్గా యాక్సెప్టెడ్ అని రాసి ఆయన పిఏని పిలిచి ఇమీడియట్గా ఆదోనికి డిగ్రీ కాలేజీ జీవో ఇప్పించమని చెప్పాడు. 22వ తారీఖు రాత్రి 7:45 ముఖ్యమంత్రి నా రిప్రజెంటేషన్ పైన యాక్సెప్టెడ్ రాసి అక్కడే ఉన్న ఆయన పిఏ గారు శ్రీనివాసులకి ఇది ఇమీడియట్గా జీవో ఇప్పించమని చెప్పారు. 22వ తారీఖు శుక్రవారం, 23వ తారీఖు శనివారం సెక్రటరేట్ జనరల్గా ఎవరు రారు. 24 ఆదివారం రోజే ఆదోని డిగ్రీ కాలేజీ జీవో ఎంఎస్ నంబర్ 19 కింద మన ఆదోనికి ఒక శ్రీకాకుళం ఒక 2 డిగ్రీ కాలేజీలు మన ముఖ్యమంత్రి గారు ఆదోని యువత చిరకాల వాంఛ, ఆదోనిలో ఉన్న తల్లిదండ్రుల చిరకాల వాంఛ ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసినందుకు ఈరోజు ఇక్కడ ఉన్న యువకులు కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఆదోని నియోజకవర్గంలో ఉన్న యువత తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రైవేటు డిగ్రీ కాలేజ్ ఉన్నా కూడా, రాయలసీమలో ఎంతో అత్యున్నతమైన ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఉన్నా కూడా నేను 25 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశాను. తర్వాత గతంలో కూడా ఎంతోమంది కూడా ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. మరి అటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున మా అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.